స్మోకింగ్ అనేది మీ లంగ్స్ మాత్రమే కాదు, మీ టీత్ని, స్మైల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. స్మోక్ చేసిగానే నోట్లో డ్రైనెస్ క్రియేట్ అవుతుంది ఆ హీట్ వల్ల. ఆ డ్రైనెస్కి మెయిన్ రీజన్ సెలైవా, ఉమ్మి క్వాంటిటీ తగ్గిపోవడం. ఉమ్ము ఎప్పుడైతే నోట్లో తగ్గిందో దానికి టీత్ మీద ఉండే ఎఫెక్ట్ ఏంటంటే టీత్ స్టెయిన్ అయిపోతాయి. టీత్ మధ్యన ఫుడ్ ఇరుక్కొని అవి క్లీన్ అవ్వకపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. అండ్ కింద చిగుళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ వల్ల. ఫైనలీ మీకు టీత్ ఊడిపోవడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి క్యావిటీస్ కూడా ఫామ్ అయిపోతాయి. అదే చిగుళ్ళు చుట్టుపక్కల ఉన్న బుగ్గల్లో, గొంతులో ఉన్న టిష్యూస్ మీద ఉండే ఛాన్సెస్ ఏంటి అంటే ఇనీషియల్గా నాన్ హీలింగ్ అల్సర్స్. బేసిక్గా గుడ్ బ్యాక్టీరియా ఏదైతే నోట్లో ఉంటుందో అది హార్డ్గా రెస్పాండ్ అవుద్ది సెలైవా లేనప్పుడు. ఎప్పుడైతే అది బ్యాడ్గా రెస్పాండ్ అయిందో చుట్టూ ఉన్న టిష్యూస్లో చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇది రిపీటెడ్గా కొంతకాలం అయ్యేసరికి నాన్ హీలింగ్ అల్సర్ కింద మారుతుంది. అదే క్యాన్సర్ అంటాం. టీత్ స్టెయిన్ అయితే కనుక ప్రొఫెషనల్ క్లీనింగ్, స్కేలింగ్ అనేది చేస్తాము. అండ్ గమ్స్ హీలింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ టీత్ క్యావిటీస్ ఏమైనా అయితే కనుక ఫిల్లింగ్స్ కానీ క్యాప్స్ కానీ వేసుకోవచ్చు. కానీ చుట్టూ ఉన్న చీక్ మీద ఉన్న ఎఫెక్ట్ మాత్రం డెంటల్ ప్రొసీజర్లో కరెక్ట్ చేయలేము. ఖచ్చితంగా ఒక క్యాన్సర్స్కి దారితీసే ఛాన్స్ ఉంది కాబట్టి బెటర్ స్మోకింగ్ని ఖచ్చితంగా ఆపేయాలి. మీరు కనుక స్మోక్ చేసే హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా మనోహర్ డెంటల్ క్లినిక్లో అపాయింట్మెంట్ తీసుకోండి. అసలు మీరు ఏ స్టేజ్ వరకు టిష్యూస్, టీత్ డ్యామేజ్ అయ్యేది అనేది చెప్పగలుగుతాము. సో దట్ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్.